హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సినీ పరిశ్రమలో విడాకులతో పాటు వివాదాలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. రీసెంట్గా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య వివాదాలు తారస్థాయికి చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఇంకా సద్దుమణకకుండానే మరో వివాదం సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. అదే మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకుల వివాదం. రీసెంట్గా మంచు మనోజ్ నా తండ్రి నన్ను కొట్టారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా, మోహన్ బాబు గారు నా కొడుకు కోడల వల్ల నాకు ప్రాణహాని ఉందని కొడుకు మీద కేసు అయితే పెట్టారు. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? క్రమశిక్షణకు మారు పేరైన మోహన్ బాబు గారి ఇంట్లో తన కొడుకులైన మనోజ్, విష్ణు మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి? మనోజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం మంచు లక్ష్మియేనా? అసలు మోహన్ బాబు గారు మనోజ్ ని తన భార్య మౌనికని ఇష్టం వచ్చినట్లు కొట్టడానికి రీజన్ ఏంటి? మంచు లక్ష్మి ఎంతో ప్రాణంగా ప్రేమించిన తన మొదటి భర్తను వదిలేసి రెండో పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి? అలాగే మోహన్ బాబు గారి మొదటి భార్య చనిపోవడానికి కారణం మోహన్ బాబు గారు రెండో భార్య నిర్మలాదేవి గారేనా? వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మోహన్ బాబు గారి అసలు పేరు భక్తవాత్సల్య నాయుడు. ఇతను 1952 మార్చి 19న తిరుపతిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు మంచు నారాయణ స్వామి. ఈయన గవర్నమెంట్ టీచర్గా పనిచేసేవారు. ఇక ఇతని తల్లి పేరు లక్ష్మమ్మ. ఈమె హౌస్ వైఫ్గా ఉండేవారు. మోహన్ బాబు గారికి ముగ్గురు తమ్ముళ్ళు, ఒక సిస్టర్ కూడా ఉన్నారు. మోహన్ బాబు గారు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మోదుగుపాలెంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఈయన తన తండ్రి లాగానే చిన్నప్పటి నుంచి స్కూల్ టీచర్గా పనిచేయాలనుకున్నారు. అయితే మోహన్ బాబు గారి తండ్రి స్కూల్లో పనిచేస్తూనే అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవారు. అది చూసి మోహన్ బాబు గారికి కూడా నాటకాల మీద విపరీతమైన క్రేజ్ అయితే పెరిగిందనే చెప్పాలి. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పగా, ముందు చదువుకొని ఒక ప్రయోజకుడు అవ్వు, ఆ తర్వాత నటించమని చెప్పగా, అలా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసిన మోహన్ బాబు గారు తన ఇంటర్మీడియట్ తిరుపతిలో పూర్తి చేయగా, తన డిగ్రీ కోసం చెన్నైలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో BMS కోర్సులో జాయిన్ అయ్యారు. అలా చదువుకుంటూనే మరోవైపు సినీ ఇండస్ట్రీలో అసలు ఛాన్స్లు ఎలా వస్తాయి, వాటి గురించి ఫుల్ నాలెడ్జ్ అయితే సంపాదించుకున్నారు. అలా ఎప్పుడైతే తన చదువు పూర్తయిందో ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తానని తన తండ్రికి చెప్పగా, తన తండ్రి మాత్రం ఇంత చదువుకొని సినిమాల్లో ఎందుకు అని అతనికి తెలిసిన వారి ద్వారా ఒక ప్రైవేట్ స్కూల్లో PT సార్గా జాయిన్ చేయించారు. జాయిన్ అయిన తర్వాత మోహన్ బాబు గారికి మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ఆ జాబ్లో జాయిన్ అయినా కానీ సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో అదే విషయాన్ని తన తండ్రికి చెప్పి, నాకు సినిమాలో హీరోగా రాణించాలనే కోరిక ఉంది, నేను 2 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో ప్రయత్నిస్తాను, హీరోగా సక్సెస్ కాకపోతే మీరు చెప్పినట్లే ఏదో ఒక జాబ్లో పనిచేస్తానని చెప్పగా, ముందు ససేమేర ఒప్పుకొని మోహన్ బాబు గారి తండ్రి ఆ తర్వాత ఓకే చెప్పడంతో ఇక సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్ళి ట్రై చేయగా, మొదట మోహన్ బాబు గారికి ఎవరు సినిమా అవకాశాలు ఇవ్వలేదు. దాంతో ఎంతో నిరాశ చెందిన మోహన్ బాబు గారు చెన్నైలో పరిచయమైన నటుడు ప్రభాకర్ రెడ్డి గారిని నాకు ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించమని అడగగా, సినీ ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే చాలా కష్టం, నువ్వు ఎలాగో డిగ్రీ చదివావు కాబట్టి స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తే బాగుంటుందని సలహా ఇవ్వడంతో ప్రభాకర్ రెడ్డి గారి రికమెండేషన్తో ఒక స్క్రిప్ట్ రైటర్ దగ్గర అసిస్టెంట్ రైటర్గా జాయిన్ అయ్యారు. అలా ఆ టైంలోనే అక్కడ డైరెక్టర్గా పనిచేస్తున్న దాసనారాయణ గారితో మంచి పరిచయం అయితే ఏర్పడింది. అలా కెరియర్ స్టార్టింగ్లో వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో డైరెక్టర్ గాను, స్క్రిప్ట్ రైటర్ గాను పనిచేశారు. కానీ వీరిద్దరు కలిసి పనిచేస్తున్న ఆ మూవీస్లో అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. ఆ తర్వాత డైరెక్టర్గా ఉన్న దాసనారాయణరావు గారికి ఫస్ట్ టైం డైరెక్టర్గా ఛాన్స్ అయితే వచ్చింది. ఆ మూవీనే తాత మనవడు. ఈ మూవీలో డైరెక్టర్గా చేస్తున్న టైంలోనే మోహన్ బాబు గారు నాకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేయడం ఏమాత్రం ఇష్టం లేదని దాసనారాయణ గారితో చెప్పడంతో, అయితే ఏదైనా సినిమాలో ఛాన్స్ ఉంటే ముందు మీకే చెప్తానని అన్నారు. అలా దాసనారాయణరావు గారు మాట ఇవ్వడంతో మోహన్ బాబు గారు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ అతనికి ఏ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకపోవడంతో ఎంతో నిరాశ చెందిన మోహన్ బాబు గారు అదే విషయాన్ని తన తండ్రికి చెప్పగా, తన కొడుకు పరిస్థితిని చూసి కొడుక్కి పెళ్లి చేస్తే ఒక దారిలోకి వస్తారని భావించి 1976 సంవత్సరంలో విద్యాదేవి గారితో మ్యారేజ్ అయితే జరిపించారు. అలా మ్యారేజ్ అయిన తర్వాత చెన్నైలోనే కాపురం పెట్టి అవకాశాల కోసం వెతుకుతూ ఉండేవారు. ముఖ్యంగా దాసనారాయణ గారితో మంచి పరిచయం ఏర్పాటు చేసుకొని అవకాశాల కోసం అతని చుట్టూ తిరిగేవారు. అలా దాసనారాయణరావు గారు తను డైరెక్ట్ చేయబోయే మూవీలో హీరోగా ఛాన్స్ అయితే ఇచ్చారు. అలా ఆ టైంలోనే భక్తవాత్సల్య నాయుడుగా ఉన్న అతని పేరుని మోహన్ బాబుగా దాసనారాయణరావు గారే నామకరణం అయితే చేశారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో దాసనారాయణరావు గారు డైరెక్షన్లో మోహన్ బాబు గారి హీరోగా 1975 సంవత్సరంలో స్వర్గం నరకం అనే మూవీ అయితే తీశారు. ఈ మూవీ ఆ టైంలో బెస్ట్ మూవీగా నంది అవార్డు అయితే పొందింది. ఇక ఆ తర్వాత మోహన్ బాబు గారికి వరుసగా ఆఫర్లు వస్తాయి అనుకున్నారు. కానీ హీరోగా ఛాన్స్లు అయితే రాలేదు. ఎక్కువగా విలన్ ఛాన్స్లే వచ్చాయి. అసలు సినిమాల్లో ఛాన్స్లు రావడమే గొప్ప అని భావించిన మోహన్ బాబు గారు తనకి ఏ ఛాన్స్ వస్తే దాన్ని వదలకుండా అన్ని క్యారెక్టర్లు నటించి మెప్పించేవారు. అలా అప్పట్లో మోహన్ బాబు గారు సంవత్సరానికి 20 నుంచి 30 సినిమాల్లో
సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను విలన్గా నటించి మెప్పించేవారు. అలా నటుడిగా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ఇక బిజీ ఆర్టిస్ట్గా మారిన మోహన్ బాబు గారికి ఆ టైంలోనే 1977లో లక్ష్మీ ప్రసన్న, 1981లో విష్ణు అనే ఇద్దరు పిల్లలు అయితే జన్మించారు. అలా పిల్లలు జన్మించిన తర్వాత విద్యాదేవి గారి కొన్ని ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా తీవ్రమైన డిప్రెషన్కి గురయ్యేవారు. ఆ క్రమంలోనే మోహన్ బాబు గారు షూటింగ్ కోసం 2-3 రోజులు ఇంటికి రాకపోయినా తరచు గొడవ పడుతూ ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఇంటికి రావడం లేదని ప్రతిరోజు తిడుతూ ఉండేవారు. దాంతో ఒంటరిగా ఉండటం వల్లే ఇలాంటి ఆలోచనలు వస్తాయని భావించి తనకి తోడుగా తన చెల్లైనటువంటి నిర్మలాదేవి గారిని ఇంటికి తీసుకొచ్చారు. ఇక అలా ఒకానొక టైంలో విద్యాదేవి గారు తన భర్తకి తన చెల్లికి కూడా అక్రమ సంబంధం ఉందని తరచూ గొడవ పడుతూ ఉండేవారు. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన మోహన్ బాబు గారు అసలు ఇంటికి రాకుండా అవుట్డోర్ షూటింగ్స్లోనే ఎక్కువ బిజీగా ఉండేవారు. అసలు ఇంటికి వచ్చేవారే కాదు, విద్యాదేవి గారిని పట్టించుకునేవారే కాదు. ఇక తన చెల్లి నిర్మలాదేవి గారికి మోహన్ బాబు గారికి అక్రమ సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే తన భార్యకున్న అనారోగ్య సమస్యల కారణంగా ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తూ ముఖ్యంగా తీవ్రమైన డిప్రెషన్లోనయ్యి తన భర్త తనను పట్టించుకోకపోవటం వల్ల 1982లో ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఇక అలా విద్యాదేవి గారు మరణించడంతో ఆ టైంలో మంచులక్ష్మి, విష్ణు చాలా చిన్నపిల్లలు అవడంతో వారిని ఎవరు చూసుకునేవారు లేకపోవడంతో విద్యాదేవి గారి పేరెంట్స్ తన చిన్న కూతురు నిర్మలాదేవి గారిని ఇచ్చి మ్యారేజ్ అయితే చేశారు. అలా వీరిద్దరికి మనోజ్ కుమార్ జన్మించారు. ఇక మోహన్ బాబు గారి లైఫ్ అంతా బాగానే ఉంది, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది అనుకున్న తరుణంలో మోహన్ బాబు గారికి విలన్ పాత్రలు వేసి విసుగు చెంది హీరోగా ప్రయత్నించాలనే కోరిక పుట్టింది. ముఖ్యంగా తనతో కెరీర్ స్టార్ట్ చేసిన చిరంజీవి, రాజశేఖర్ వీరంతా స్టార్స్ గా కొనసాగుతున్న క్రమంలో నేను కూడా హీరోగా నిరూపించుకోవాలని భావించి తనకి గాడ్ ఫాదర్ గా ఉన్న దాసరి నారాయణరావు గారితో మాట్లాడి మీరు నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయే మూవీలో హీరోగా ఛాన్స్ ఇవ్వాలని కోరగా అలా ఆ టైంలో నా మొగుడు నాకే సొంతం అనే మూవీలో హీరోగా నటించారు. అలా మోహన్ బాబు గారి పక్కన జయసుధ గారు, వాణి విశ్వనాథ్ గారు హీరోయిన్ గా నటించిన ఆ మూవీ అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. కానీ హీరోగా మంచి మార్కులే సంపాదించుకున్నారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అల్లుడి గారు అనే మూవీలో నటించారు. ఇక ఆ మూవీ సూపర్ హిట్ అవడంతో ఇక వరుసగా ఛాన్స్లు అయితే వెతుక్కుంటూ వచ్చాయి. అలా వరుసగా రౌడీ గారి పెళ్ళం, అసెంబ్లీ రౌడీ, అల్లరి మొగుడు వంటి సినిమాల్లో హీరోగాను మరియు ప్రొడ్యూసర్గాను వ్యవహరించారు. ఆ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయితే గురైంది. ఎందుకంటే కెరియర్ స్టార్టింగ్లో విలన్ పాత్రలు, చిన్న చిన్న పాత్రలు వేసే మోహన్ బాబు గారు కొన్ని సినిమాలకు 2000 రెమ్యునరేషన్ మాత్రమే తీసుకునేవారు. అలాంటి వ్యక్తి ఇలా ఇన్ని సినిమాలకు ప్రొడ్యూసర్గా ఎలా వ్యవహరించారు అనే డౌట్ అయితే చాలా మందిలో ఉండేది. వాస్తవానికి మోహన్ బాబు గారు సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో దాసరి నారాయణరావు గారితో మంచి రిలేషన్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అలాగే అదే టైంలో దాసరి నారాయణరావు గారికి ఎన్టీ రామారావు గారితో మంచి స్నేహం అయితే ఉండేది. ఆ స్నేహంతో ఎన్టీఆర్ గారు నేను త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్తున్నాను కాబట్టి నాకు అన్ని విషయాల్లోనూ తోడు నీడగా ఉండే ఒక నమ్మకమైన వ్యక్తి కావాలని దాసరి నారాయణరావు గారిని అడగగా దాసరి నారాయణరావు గారు అతనికి ఎంతో నమ్మకస్తుడిగా భావించే మోహన్ బాబు గారిని ఎన్టీఆర్ గారికి పరిచయం చేయడం జరిగింది. ఇక అలా మోహన్ బాబు గారు ఒక టీంని మెయింటైన్ చేస్తూ ఎన్టీ రామారావు గారికి అన్ని పనుల్లోనూ హెల్ప్ చేస్తూ ఉండేవారు. అన్ని విషయాలను నమ్మిన బంటులాగా పనిచేసేవారు. అలా సీనియర్ ఎన్టీఆర్ గారికి అప్పట్లో దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారు రెండు కళ్ళలాగా ఉండేవారు. ఇక ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ తరపున గెలిచి పదవిలోకి వచ్చారో ఆ టైంలోనే మోహన్ బాబు గారు విపరీతంగా ల్యాండ్స్ కొనడం, ఇన్వెస్ట్ చేయడం, అలాగే శ్రీ విద్యానికేతన్ ట్రస్ట్లు ఏర్పాటు చేయడం, కాలేజీలు, స్కూల్స్, యూనివర్సిటీలు నిర్మించడం, అలాగే కొన్ని కాంప్లెక్స్లు, థియేటర్ ఇలా ఎన్నో ఆ టైంలో నిర్మించడం ద్వారా అలా అతి తక్కువ కాలంలోనే టీడీపీ హయాంలో 2000 కోట్ల ప్రాపర్టీని అయితే సంపాదించుకున్నారు. అలా ఎన్టీఆర్ గారి సహకారంతోనూ ఒక పక్క హీరోగాను, ప్రొడ్యూసర్ గాను, బిజినెస్ మ్యాన్ గాను అంచెలంచెలుగాను ఎదిగారు. అంతటితో ఆగకుండా ఎన్టీఆర్ గారి టైంలో పాలిటిక్స్లోకి అడుగుపెట్టి ఎంపీగాను, సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ గారు మరణించడంతో రాజకీయాలు కొంతకాలం దూరం అయ్యారని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఇక మోహన్ బాబు గారి పిల్లల విషయానికి వస్తే వారిని గొప్పగా చదివించి ఉన్నతంగా పెంచాలని భావించారు. కానీ వారికి సినిమాల మీద ఎక్కువ ఆసక్తి ఉండటంతో సినీ రంగానికి పరిచయం చేశారు. ఇక మంచులక్ష్మి విషయానికి వస్తే మూవీస్లోకి రాకముందే తను చదువుకునే టైంలో తన క్లాస్మేట్ని ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అది నచ్చని మోహన్ బాబు గారు అప్పట్లో ఆమెను తన భర్త నుంచి తీసుకొచ్చేసేసి దూరంగా యుఎస్ఏలో చదివించారు. అలా ఆమె చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఎన్ఆర్ఐగా ఉన్న శ్రీనివాస్ గారికి ఇచ్చి రెండో వివాహం అయితే జరిపించారు. ఆ తర్వాతనే మూవీస్కి ఎంట్రీ ఇచ్చారు. ఇక మంచు విష్ణు గారు, మనోజ్ విషయానికి వస్తే మొదటి సినిమాలో మంచి పాత్రలు ఎంపిక చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఒకే రకమైన కథలు ఎంచుకోవడంతో వారు తీసే ప్రతి సినిమా కూడా ఫ్లాప్ టాక్ని అయితే తెచ్చుకునేది. అలా మనోజ్, విష్ణు వరుస ఫ్లాపులతో సక్సెస్ఫుల్ హీరోగా రాణించలేకపోయారనే చెప్పాలి. ఇక ఆ తర్వాత విష్ణు జగన్ గారి బంధువైనటువంటి
విరానికారెడ్డిని ప్రేమించి పెద్దల సమక్షంలో మ్యారేజ్ అయితే చేసుకున్నారు. వీరికి 3 ఆడపిల్లలు, ఒక మగబిడ్డ జన్మించారు. అలాగే మనోజ్ గారికి విరానికారెడ్డి గారి క్లాస్మేట్ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ప్రంతిరెడ్డి గారిని ఇచ్చి వివాహం అయితే చేయించాలనుకున్నారు. కానీ అప్పటికే మంచు మనోజ్ మౌనికారెడ్డి గారితో పేకలోతు ప్రేమలో ఉన్నారు. కానీ మౌనికారెడ్డి గారి పేరెంట్స్ వారి పెళ్లికి ససేమేర ఒప్పుకోకపోవడంతో ఇక చేసేదేమీ లేక మోహన్ బాబు గారు ప్రంతిరెడ్డి గారిని ఇచ్చి బలవంతంగా వివాహం అయితే చేయించారు. అలాగే అదే టైంలో మౌనికారెడ్డి గారు కూడా వేరొకరిని మ్యారేజ్ చేసుకున్నారు. దాంతో ఎంతో మానసికంగా కృంగిపోయిన మనోజ్ గారు తన భార్యకి దగ్గర అవ్వలేక మౌనికారెడ్డిని వదులుకోలేక ఆమెను చూడడానికి తరచూ బెంగళూరు వెళ్తూ ఉండేవారు. ఇక అదే టైంలో మౌనికారెడ్డి గారి తల్లిదండ్రులు మరణించడంతో మనోజ్ మీద ప్రేమ తగ్గని మౌనికారెడ్డి గారు కూడా తన భర్తను వదిలేసి మనోజ్ గారిని 2 పెళ్లి చేసుకోవాలని భావించారు. అలా మనోజ్ కూడా తన భార్య ప్రాంతిరెడ్డికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అదే విషయాన్ని మనోజ్ గారు ప్రాంతిరెడ్డి గారికి చెప్పగా ప్రాంతిరెడ్డి ఎంతో తీవ్ర మనస్తాపం చెంది యుఎస్ఏ వెళ్ళిపోయి తన భర్త మారతాడు, తన కోసం ఎలాగైనా తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తరుణంలో తన భర్తలో ఎటువంటి మార్పు రాకపోవడంతో 2019 సంవత్సరంలో మనోజ్కి విడాకులు ఇచ్చి ఒంటరిగా యుఎస్ఏలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె 2వ పెళ్లి అయితే చేసుకోలేదు. దాంతో తన బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ స్పాయిల్ అవడానికి కారణం మనోజే అని భావించిన విరానిక మనోజ్ మీద పగబట్టడం, భార్య మాట విని విష్ణు కూడా మనోజ్కి దూరంగా ఉండటం జరిగింది. అలా మంచు ఫ్యామిలీలో ఇష్టం లేకపోయినా మనోజ్ గారు తన లవర్ అయినటువంటి భూమా మౌనికారెడ్డి గారిని 2వ వివాహం చేసుకున్నారు. ఎప్పుడైతే ఆమెను మ్యారేజ్ చేసుకున్నారో అప్పటి నుంచి కూడా వారి ఫ్యామిలీలో గొడవలు తలెత్తుతూ వచ్చాయి. మౌనికారెడ్డిని మ్యారేజ్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేని మోహన్ బాబు గారు తన బిజినెస్ వ్యవహారాలని కూడా మంచు లక్ష్మి విష్ణుకి అప్పగించారు. అలా ఎప్పుడైతే తన ఫ్యామిలీలో మంచు మనోజ్ని అవాయిడ్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా తన ఆస్తి తనకి ఇవ్వాల్సిందిగా గొడవ పెట్టడం జరిగేది. అలా ఈ విషయం గురించి అన్నదమ్ములిద్దరు కూడా గొడవ పడటం, అప్పట్లో ఈ వార్త న్యూస్ ఛానల్లో వచ్చిన ఆ విషయాన్ని మంచు ఫ్యామిలీ కొట్టిపడేశారు. అలా వీరి మధ్య విభేదాలు వస్తున్నా మరలా రీసెంట్గా మనోజ్ మౌనిక మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళి ప్రాపర్టీ విషయం గురించి అడగగా ఆ విషయంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన మోహన్ బాబు గారు మనోజ్ గారిని కొట్టడం, ఆ క్రమంలో మౌనిక గారు అడ్డొస్తే ఆమెను నెట్టగా ఆమెకు కూడా దెబ్బలు తగిలాయని తెలుస్తుంది. ఇక తన తండ్రి నన్ను కొట్టాడు అని పోలీస్ స్టేషన్లో మనోజ్ గారు కంప్లైంట్ చేసి హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యారు. ఇలా పోలీస్ స్టేషన్ ద్వారా ఈ విషయం మీడియా మొత్తానికి తెలిసింది. అలా ఎప్పుడైతే మీడియాకి ఈ విషయం తెలిసిందో మోహన్ బాబు గారు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇది మా ఫ్యామిలీ విషయం, మేమే పరిష్కరించుకుంటామని చెప్పారు. అయితే ఆ తర్వాత మోహన్ బాబు గారే మరలా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మనోజ్ మౌనికారెడ్డి వల్ల నాకు ప్రాణహాని ఉందని తిరిగి కంప్లైంట్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం వీరి వివాదం నెట్టింట తెగ వైరల్గా మారింది. అసలు విషయానికి వస్తే మోహన్ బాబు గారు బలవంతంగా మనోజ్ గారికి పెళ్లి చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. తను ఎంతగానో ప్రేమించిన మౌనికారెడ్డి గారిని ఇచ్చి పెళ్లి చేస్తే చాలా బాగుండేది. కానీ మౌనికారెడ్డి గారి పేరెంట్స్ ఒప్పుకోలేదు కాబట్టి నిజంగా మనోజ్ మీద ప్రేమ ఉంటే వారిని ఎదిరించి మ్యారేజ్ అయితే చేసుకునేవారు. కానీ అలా చేయకుండా వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకొని అతనితో ఒక బాబు పుట్టిన తర్వాత మనోజ్ కోసం అతను వదిలేయడం జరిగింది. అదే విధంగా పెళ్ళయి ఒక బాబు ఉన్న మౌనికారెడ్డిని మరలా మ్యారేజ్ చేసుకోవడం కోసం తనను నమ్మి వచ్చిన ప్రాంతిరెడ్డి గారికి విడాకులు ఇవ్వాలి అనుకోవడం చాలా చాలా తప్పని తెలుస్తుంది. ఈ కథనంలో శిక్ష పడింది మాత్రం ప్రణతిరెడ్డి గారికే. ప్రేమించుకున్నారు, విడిపోయారు, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అలాగే కంటిన్యూ అయితే బాగుండేదేమో. వారి ఇష్టాల కోసం వేరొకరిని బాధ పెట్టి ఇప్పుడు వారు బాధపడుతున్నారని నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. మంచి ఫ్యామిలీలో వివాదానికి కారణం మనోజ్ గారని మనకైతే ఈ వీడియో ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. జరిగింది ఏదో జరిగిపోయింది కాబట్టి మోహన్ బాబు గారు కూడా పెద్ద మనసుతో మనోజ్ గారిని క్షమిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.